తిరుమల లడ్డూ విషయంలో 3వ తారీఖు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఇదే చర్చ. ఎందుకు ఈ చర్చ వచ్చిందంటే, నేను సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమైన ప్రశ్నలు వేసింది కాబట్టి, మొత్తం సుప్రీంకోర్టులో విచారణ జరగటానికి కారణం 4 పిటిషన్లు. ఆ 4 పిటిషన్లు వేసింది ఎవరు? నేను సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడిగింది? 3వ తారీఖు ఏం చెప్పబోతుంది? ఇది మనం మాట్లాడుకుందాం. పిటిషన్ వేసింది ఎవరో ఒకసారి మనం పరిశీలిద్దాం. 1 వైవి సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్. 2 సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడుకి సంబంధించిన బీజేపీ నేత. 3 పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 4వ వ్యక్తి నార్త్ ఇండియన్, అతను పెద్దగా మనకు పరిచయం లేదు. దీంతో 3 పిటిషన్లు ఒకే రకంగా ఉన్నాయి. ఈ 3 పిటిషన్ల ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం సిట్తో ఎంక్వైరీ చేపిస్తుంది. అంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తుంది ఈ తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో. దీన్ని ఆపాలి సిబిఐతో కానీ, లేదు అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ప్రత్యేకమైన జడ్జితో కానీ విచారణ జరిపించాలి అనేది మొదటి డిమాండు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది, దీన్ని పులుస్తా పెట్టేలా సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తీసుకురావాలి అనేది రెండో ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాలతోటి వీళ్ళు కోర్టుకు పోయారు. ఈ ముగ్గురు సేమ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు వాదిస్తున్న క్రమంలో టీడీడీ నుంచి సిద్ధార్థ రుద్ర వాదించారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముకుల్ రోయిజీ వాదించారు. అంటే సీనియర్ న్యాయవాదులే రాష్ట్ర ప్రభుత్వం తరపున, టీడీడీ తరపున వాదించారు. అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వానికి వదిలింది. నిజానికి పిటిషన్లు ఎవరేసినా సరే, ఇప్పుడు నేను ఒకళ్ళ మీద పిటిషన్ వేశాను అనుకోండి, నా తరపు వాదనల ప్రకారం నా పిటిషన్లో ఉన్న అంశాల ఆధారంగా అవతల వాళ్ళకి ప్రశ్నలు వేయటం కోర్టు సహజంగా చేసే పని. దీనికి వక్ర భాష్యాలు చెప్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, సిట్టు వద్దన్నది, సిట్టు లేవు ఇక అవసరం లేదు అని చెప్పేసింది, సిబిఐతో విచారించారని చెప్పేసింది. ఇది చాలామంది సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ, వైసీపీ అనుకూల సోషల్ మీడియా కానీ చేసిన ప్రచారం. కానీ ఇది నిజం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ప్రశ్నలు వేసిన మాట నిజమే. ఏం వేసింది? 1, లడ్డూలో కల్తీ జరిగిందంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి చెప్పమని అడిగింది. 2, మీరు పట్టుకున్న 4 ట్యాంకర్లు ఎన్డీడీఏ రిపోర్టు మీరు చూపిస్తున్నారు కదా, ఆ ఎన్డీడీఏ రిపోర్టుకి పంపించిన 4 ట్యాంకర్లు కూడా తిప్పి వెనక్కి పంపించారు అని చెప్తున్నప్పుడు, ఆ 4 ట్యాంకర్లు లడ్డూలో వాడలేదు అనుకున్నప్పుడు మరి ఇంకెక్కడ కల్తీ జరిగినట్టు? కల్తీ జరగలేదు కదా. మీరు జూలై 6వ తారీఖు, జూలై 12వ తారీఖు, 6వ తారీఖు 2 ట్యాంకర్లు, 12వ తారీఖు 2 ట్యాంకర్లు పట్టుకున్నామన్నారు. అవి ఎన్డీడీఏ రిపోర్ట్కి పంపించామన్నారు. పంపించిన ట్యాంకర్లు వాడకుండా వెనక్కి పంపించామన్నారు. ఇంకా లడ్డూలో కల్తీ ఎక్కడ అనేది రెండో క్వశ్చన్. మూడోది ఏంటి అంటే, వాస్తవానికి ఇక్కడ అప్పుడు మాత్రం అనుమానం ఎందుకు వచ్చింది? జూలై 6వ తారీఖు ముందు మీకు ఎలాంటి అనుమానం రాలేదా? అంటే ఈ 4 ట్యాంకర్లు తప్ప మిగతా ట్యాంకర్లన్నీ మంచియేనా? మరి మంచి అయినప్పుడు వివాదం ఎక్కడ? 4, మరి ఎక్కడో జూలై 23వ తారీఖు రిపోర్ట్ వస్తే, సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పబ్లిక్గా మాట్లాడారు, మీడియా ముందుకు వచ్చేసి. తర్వాత 25వ తారీఖు కంప్లైంట్ చేశారు, 26వ తారీఖు సిట్ వేశారు. కంప్లైంట్ కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీడియా ముందుకు వచ్చి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత సహజంగా ఎంక్వైరీని ప్రభావితం చేసినట్టే కదా. ఇప్పుడు సిట్టు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ. సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు నిజం చేయడానికే రిపోర్ట్ ఇస్తుంది కదా అనేది సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు చెప్పిద్ది అనేది చూడాలి. పైగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగింది సుప్రీంకోర్టు, మీకేమన్నా దర్యాప్తు చేసే ఉద్దేశం ఉందా? సుప్రీంకోర్టు తరపున ఉండేటువంటి సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో ఉంటారాయన, కేంద్ర ప్రభుత్వం తరపున ఉంటారాయన. ఆయన అడిగింది, కేంద్ర ప్రభుత్వానికి ఎంక్వైరీ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగింది. ఆయన ప్రభుత్వానికి అనుకోని 2 డేస్లో చెప్తా అని చెప్పాడు. సో 2 డేస్ ఆయన కూడా టైం అడిగాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంటే వీళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడానికి టైం కావాలి కాబట్టి ఇలా గురువారం వరకు వాయిదా వేసింది. గురువారం రోజు 3వ తారీఖు మళ్ళా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతూ ఉంది. పైగా సుప్రీంకోర్టు ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. దీన్ని ఎన్డీడీఏ రిపోర్ట్ అని మీరు చెప్తున్నారు. ఎన్డీడీఏ రిపోర్ట్ని మళ్ళీ సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? అంటే ఎన్డీడీఏ రిపోర్టు తర్వాత కూడా మళ్ళీ వేరే ల్యాబ్లో కూడా టెస్ట్ ఏమైనా చేపించారా అని కూడా సుప్రీంకోర్టు అడిగింది. సరే, సుప్రీంకోర్టు అడిగిన మాటలు, దానికి సమాధానాలు నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకున్న సమాచారం ఆధారంగా ఒక సమాచారాన్ని ప్రజలతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను నేను. నాకున్న సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. సెకండ్ ఒపీనియన్ అడిగారా లేదా అనకాడ
ఎన్డీడీఏ రిపోర్ట్ అనేది ఈ దేశంలోనే అత్యంత ప్రామాణికమైనటువంటి రిపోర్ట్. సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు మీద సెకండ్ ఒపీనియన్‌లోకి హైకోర్ట్‌కి వెళ్తామా? జిల్లా కోర్ట్‌కి వెళ్తామా? కింద కోర్ట్‌కి వెళ్తామా? వెళ్ళకూడదు. వెళ్ళలేము. సహజంగా జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి పోతాం తప్ప, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టుకి వెళ్ళలేము. ఈ దేశంలో ఎన్‌డీడీఏ కూడా అలాంటిదే. ఎన్‌డీడీఏ అనేది ల్యాబుల్లో అన్నిట్లో చాలా పెద్ద ల్యాబు. అది గుజరాత్‌లో ఉంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ సంస్థే లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని తేల్చి పడేసింది. మరి దాని మీద సెకండ్ ఒపీనియన్‌కి ఎలా ఎళ్తాం? ఒకటి. రెండోది మే జూలై 6కి ముందు మీకు అనుమానం రాలేదంటే, అనుమానం వచ్చిన ట్యాంకర్ల వరకి ల్యాబ్‌కి పంపించారు. ల్యాబ్‌లో రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ కల్తీ జరిగిందని చెప్పింది. వెంటనే ఆ సంస్థతో ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత కొంత టైం తీసుకుంది. ఎందుకంటే 14 టన్నుల నెయ్యి కావాలి. ఒక్కరోజు తిరుపతిలో లడ్డూలు తయారు చేయాలంటే. 14 టన్నులు. మన ఇంట్లో ఓ పాల ప్యాకెటు ఇయాల క్యాన్సిల్ చేసుకొని రేపు ఇంకొకరితో ఏపించుకోవడం కాదు. 14 టన్నుల నెయ్యి కావాలి. అంటే ఒకరితో మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంకొకరితో ఒప్పందం కుదుర్చుకోవాలి. వాళ్ళు అంత పెద్ద ఎత్తున నెయ్యి సప్లై చేయగలగాలి. కాబట్టి ఇదంతా కొద్దిగా టైమ్ టేకింగ్ కాబట్టి జూలై 23వ తారీఖు రిపోర్ట్ వస్తే ఒక 2.5 నెలలు ప్రాసెస్ కోసం బట్టి మళ్ళా ఒక మంచి నెయ్యిని నందిని నుంచి తెప్పించి, వేరే సంస్థ నుంచి తెప్పించి, వాళ్ళతో లడ్డూ తయారు చేపించిన తర్వాత ప్రభుత్వానికి నమ్మకం కుదిరిన తర్వాత పబ్లిక్ కోసం పంచారు. పబ్లిక్ మైండ్‌లో చంద్రబాబు గారు మీడియా ముందుకొచ్చి చెప్పారు. అంటే పబ్లిక్ ప్యాన్ కాకుండా ఒక రకంగా పబ్లిక్ గనక ఆ రోజే జూలై 23 తారీఖు రిపోర్ట్ రాగానే గనక బయట పెట్టి ఉండుంటే అప్పటికప్పుడు కరోనా టైంలో తిరుపతి మొత్తం ఆ దర్శనాలు మొత్తం రద్దు చేసేసి తిరుపతి మొత్తం గుడి మూసేశారు కదా! అలాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. పబ్లిక్ మొత్తం ప్యానిక్‌కి గురై ఉండేవాళ్ళు. ఒక రకంగా మనోభావాలకు సంబంధించిన విషయం తిరుగుబాటు వచ్చి ఉండేది. అది రాకుండా జాగ్రత్త పడిన ప్రభుత్వం కొద్దిగా టైం తీసుకొని వన్ ఫైన్ డే అంతా పరిస్థితులు చక్కబడిన తర్వాత బయట పెట్టడం జరిగింది. ఆ తర్వాత కంప్లెయింట్ ఇచ్చి సిట్ వేయటం జరిగింది. నిజానికి జరిగిన పరిస్థితులు ఇవి. రేపు ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పబోయేది ఇదే. తర్వాత సిట్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందా లేదా అనుకున్నప్పుడు అటు అనుమానించాల్సి వచ్చినప్పుడు సహజంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన ప్రతి కేసులో కూడా ఇదే గోల. సిబిఐ మీద అనుకోండి, సిబిఐ ఏమన్నా పతిత అది కూడా దాని మీద కూడా అనేక రకమైన విమర్శలు ఉన్నాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అని, కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ అని, బీజేపీ సంస్థ అని చాలా విమర్శలు ఉన్నాయి. అదే సిబిఐ 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 కేసులు నమోదు చేసింది. తేల్చలేకపోయిందిగా. ఈడీ 9 కేసులు నమోదు చేసింది. తేల్చలేకపోయిందిగా. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు 2019 నుంచి ఉంది. తేల్చలేకపోయిందిగా. అంటే మన సిట్ కంటే సిబిఐ గొప్పదని ఎలా చెప్పగలం? నిజానికి వైవి సుబ్బారెడ్డి గారికో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికో సిబిఐ మీద మాత్రమే నమ్మకం ఉంది, సిట్ మీద నమ్మకం లేదు అన్నారనుకో, మరి ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సిట్టుకు అనుకూలంగా వాదించారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సిట్ అన్ని గొప్పవి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయిన తర్వాత చంద్రబాబు గారు వేసిన సిట్ అన్ని చెడ్డయ్యా. మరి ఈ సిట్టు అనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండే వ్యవస్థలు అయి ఉండుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్గా చెప్పాలి. ఆయన కూడా సిట్టు తరపున ఒకరితో పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆ రోజు సిట్టు పెట్టిన కేసుకు అనుకూలంగా వాదించారు కదా. ఆ రోజు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తప్పు చేశారా? కావాలని చంద్రబాబు గారు ఇరికిచ్చారా? ఆ రోజు సిట్టు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు అంటే పడదు కాబట్టి కావాలని కేసులు పెట్టి ఇరికించారా? దీనికి సమాధానం చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి గారు కూడా వైసీపీ లీడరే కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పైకి బీజేపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్య గారి స్వామి గారి వాదన ఏంటి? ఆయన అసలు తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఉండొద్దు, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు ఆయన వాదన? వాస్తవానికి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది తమిళనాడులో అంతర్భాగంగా ఉండేది. తమిళనాడు నుంచి మనం వేరుపడ్డాం. పొట్టు శ్రీరాముల దీక్ష ఫలితంగా అనేక పోరాటాల ఫలితంగా తమిళనాడు నుంచి వేరుపడ్డప్పుడు తిరుపతి మనకు వచ్చింది. తిరుపతి మన చేతుల్లో ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఆ తిరుపతి మన చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఆయన గోల్ అయింది. ఆయన గతంలో చేసిన డిమాండ్లు కావాలంటే గూగుల్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఆయన బాధేమో టీడీపీ మన చేతిలో ఉండొద్దని, వీళ్ళ బాధేమో టీడీపీకి వేసిన సిట్ని ఆపాలని సిబిఐతో విచారణ చేపిస్తే ఆ 2011 కేసులు లాగానే 2019 కేసులు లాగానే ఇది లాగ్ అవుతుంది, ఆ లోపల జనం మర్చిపోతారు, ఈ కల్తీని మర్చిపోతారు అనేది.
అసలు కీలకంగా ఇంకో విషయం చెప్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 నుంచి టీటీడీ టెండర్ ప్రాసెస్ అనేది పూర్తిగా మారిపోయింది. టెండరు అనేది ఒక పద్ధతి ప్రకారం లేదు. ఇవాళ ఏఆర్ అనే కాదు. ఏఆర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే ముందు వచ్చిన సంస్థ కావచ్చు కాక. చాలామంది అనుమానం ఇది అనిల్ కుమార్ యాదవ్ అని వైసీపీ మాజీ మంత్రికి సంబంధించిన సంస్థ అనేది చాలామందికి ఉన్న అనుమానం. ఈ అనుమానం కూడా పక్కన పెట్టేస్తే అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ టెండర్ ప్రాసెస్ అనేది పూర్తిగా మారిపోయింది. నిజానికి 4 లక్షల లీటర్ల ఆవు పాలు పర్ డే ఒక్క రోజులో 4 లక్షల లీటర్లు కెపాసిటీ కేటాయించగలటువంటి కంపెనీకి మాత్రమే టెండర్ ఇవ్వాలి. కానీ ఆ నిబంధన ఎత్తేశారు. 250 కోట్ల టర్నోవర్ ఫర్ ఇయర్ ఉన్న కంపెనీకి మాత్రమే టెండర్ ఇవ్వాలి. ఆ నిబంధన ఎత్తేశారు. ఎందుకు ఎత్తేసారంటే వాళ్ళ కంపెనీలకు వాళ్ళు ఇచ్చుకోవాలి అంటే సమాజ్వాదీకి సంబంధించినటువంటి నాయకుడి కంపెనీకో ఏఆర్ కంపెనీకో లేదు ఇంకో కంపెనీకో టెండర్ ఇవ్వాలి అంటే ఈ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల వల్ల మన సంస్థకి రాదు. నందిని లాంటి ఆవు పాలు సేకరించగలిగి ఆవు నెయ్యి ఇవ్వగలిగిన కంపెనీలకు పోతుంది. కాబట్టి ఆ కంపెనీలు పోకుండా మన కంపెనీలకి రావాలి అంటే టెండర్ ప్రాసెస్లో మార్పులు చేయాలని చెప్పేసి టెండర్ నిబంధనలన్నీ మార్చివేశారు 2020లో. అవునా కాదా చెక్ చేసుకోండి. 2019 ముందు టెండర్ ప్రాసెస్ చూడండి, 2020 నుంచి టెండర్ ప్రాసెస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇదంతా గూగుల్లో దొరికే ఇన్ఫర్మేషనే. రెండోది ఎన్డీడీఏ రిపోర్ట్లో వాల్యూస్ చాలా క్లియర్గా చెప్తున్నాయి కల్తీ అయింది అని. కాదు ఒక అనుమానం ఏంటంటే అది జంతువుల కొవ్వుతో కల్తీ అయిందా, లేదు అంటే పామ్ ఆయిల్లో ఇంకొక వెజిటేబుల్ ఆయిల్స్తో కలిపారా, ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే ఉండొచ్చేమో. కానీ అదే ల్యాబ్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది జంతువుల కొవ్వు కలవటానికి అవకాశం ఉంది అని. ఎవరిది? దేశంలోనే నెంబర్ 1 ల్యాబ్. ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సింది ఏంది, వైవి సుబ్బారెడ్డి గారు అడగాల్సింది ఏంటంటే తిరుపతిలోనే మనం పెద్ద ల్యాబ్ కట్టుకుందాం. ఓకే. టీటీడీ బోర్డులో రాజకీయాలకు అతీతంగా వ్యక్తులను పెడదాం. ఓకే. ఇలాంటి డిమాండ్లు ఏమైనా చేస్తే పద్ధతిగా ఉంటుందేమో. కానీ సిట్ ఎంక్వైరీని ఆపాలని చూడటం అనేటువంటిది ఇది కావాలని చేస్తున్నటువంటిగా మనకు కనపడుతూ ఉంది. నిజంగా ఎంక్వైరీకి భయపడిన వ్యక్తులైతే సిట్టికి సుబ్బారెడ్డి గారిని సహకరించమనండి, ఏఆర్ డైరీని సహకరించమనండి, కల్తీ లేని విషయాన్ని నిరూపించుకోమనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిట్టికి వ్యతిరేకంగా తనకు తాను నిరూపించుకున్నారు కదా ఆయన మీద పెట్టిన కేసుల్లో. ఆ కేసుల్లో పస్సలేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది కదా. ఇదే బాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న సిట్టు కేసులు పెడితే తన నిజాయితీ నిరూపించుకున్నారు చంద్రనాయుడు గారు. అలా నిరూపించుకోమనండి. అంతేగాని సిట్ నాపాలని కోర్టుకు వెళ్ళటం అంటే తప్పు చేసామని ఒప్పుకోవడం కదా. అసలు ఇదంతా వద్దండి. 320 రూపాయలకి కిలో నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? ఈ దేశంలో ఎక్కడన్నా ఎవరైనా అందుబాటులో తీసుకొచ్చారా? అసలు 2019కు ముందే 324 రూపాయలకి నెయ్యి టీటీడీ సేకరిస్తుండేది. అంటే 2019లోనే 324 రూపాయలు చెల్లించినప్పుడు 2024లో ఎంత చెల్లించాలి? రేట్ ఎంత పెరిగినాయి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే. 324 రూపాయలకి టీటీడీ నెయ్యిని కొనేది 2019 అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి 2024లో ఎంత కొనాలి? రేటు పెరిగినాయా తగ్గినాయా? అంటే రేట్లో తేడా పడుతుందంటే క్వాలిటీలో తేడా పడుతుందన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. రెండోది, తిరుపతి పోయిన ప్రతి భక్తుడికి తెలుసు తిరుపతి లడ్డీలో క్వాలిటీ తగ్గిందని. కాకపోతే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం ఎవరికి తెరవలేదు. అంత తేడా తిరుపతి పోయిన ప్రతి భక్తుడికి తెలుసు లడ్డూ క్వాలిటీ తగ్గింది, అన్నదానం క్వాలిటీ తగ్గింది, ఇతర పదార్థాల క్వాలిటీ తగ్గిందన్న విషయం ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. కాబట్టి 3వ తారీఖు సుప్రీంకోర్టు ఏం చెప్తుందని చాలా కీలకం. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మనకు విషయం తెలవడం కాదు, మన విషయాన్ని కమ్యూనికేట్ చేయడం కూడా చాలా గొప్పతనం. మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో కమ్యూనికేట్ చేసుకోగలిగిద్దా లేదా, తన పాయింట్స్ని వివరించుకోగలిగిద్దా లేదా, సిట్ ఎంక్వైరీ ఉంటుందా, సిబిఐ ఎంక్వైరీకి మారిద్దా? మరి సుప్రీంకోర్టు 3వ తారీఖు అయితే ఈ ఒక్క విషయాలు మాత్రం చాలా కీలకంగా పెట్టబోతున్నారు. సిట్టా సిబిఐయా? వాస్తవంగా ఏంటంటే రాష్ట్ర ప్రజలు సిట్టే కావాలని కోరుకుంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిద్ది అనేది చూడాలి. రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వం ఎంత గట్టిగా వాదన వినిపించింది, రుద్ర గారు, ముకుల్ రోహిత్జీ గారు ఎలాంటి వాదన వినిపిస్తారు, వాళ్ళు వాదనలు నెగ్గుతాయా లేదా అనేటువంటిది 3వ తారీఖు తేలబోతూ ఉంది. చూద్దాం తిరుపతి లడ్డూలో కల్తీ విషయంలో రాబోయే కాలంలో వచ్చే నిజాలు. ఎందుకంటే నిజాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి, కానీ దాన్ని నిరూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మర్డరు జరిగింది, ఒక అత్యాచారం జరిగింది, లేదా ఒక అన్యాయం జరిగింది,
ఒక అక్రమం జరిగింది, ఒక కల్తీ జరిగింది అంటం వేరు, దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్‌తో నిరూపించడం వేరు. ఇప్పుడు నిరూపించే స్టేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చూడాలి మరి నిరూపించుకోగలిగిద్దా లేదా అనేది.